Stop. హాలిడేస్ వచ్చాయంటే ఆట ఆట ఆట, చదువు లేదు ఏం లేదు. ఎప్పుడు చూసిన ఆటలేనా, కొంచెం చదువుకుంటే ఏమవుతుంది, ఏదో ఒకటి నేర్చుకుంటే ఏమవుతుంది అని ప్రతిసారి మా ఆయన మా పాపని అంటున్నారు అనమాట. అంటే వాళ్ళకు కూడా ఎలా చదవాలో అర్థం కాదు కదా, అందుకోసమే తన కోసం ఒక టైం టేబుల్ రెడీ చేశాను. సో అలా టైం టేబుల్ని ఫాలో అవుతే వాళ్ళకి ఏం తోచకుండా ఏదో ఒక పని చేసినట్టు ఉంటుంది, వాళ్ళని నెక్స్ట్ క్లాస్ కోసం ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది. అందులోనూ ఈ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. సో దానికి తగ్గట్టు మనం బయటికి పంపించామంటే కర్ర బొగ్గులాగా తయారయ్యేసి ఇంట్లోకి వస్తారు. ఇంకా డీహైడ్రేషన్ ఇవన్నీ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఈ టైం టేబుల్. మార్నింగ్ అయితే లేవగానే యోగా చేయమని చెప్పాను, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది బాడీకి. ఒకవేళ ఏమైనా చిన్న దెబ్బ తగిలినా అమ్మ అయ్యా అనకుండా ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అయ్యి అవన్నీ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంగ్లీష్ రీడింగ్ చేయమన్నాం. వర్డ్స్ నేర్చుకుంటారు. ఈ కాలంలో ఏ కంటే మనమే ఫాస్ట్గా నడవాలి, లేదంటే అది మనల్ని దాటేస్తుంది. నెక్స్ట్ లంచ్ తర్వాత అయిన తర్వాత చెల్లితో కాసేపు ఆడుకోవడము, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడము, చిల్ అవ్వడం. డ్యాన్స్ వల్ల కొంచెం వాళ్ళ మైండ్ రిలాక్స్ అవుతుంది, చెల్లెతో కూడా కమ్యూనికేషన్ అవుతుంది, చెల్లి కూడా నేర్చుకుంటుంది అక్క ఇలా చేస్తుంది సో నేను కూడా డ్యాన్స్ చేయాలని ఉత్సాహం వాళ్ళలో పెరుగుతుంది. సో మధ్యాహ్నం ఈ డ్యాన్స్ క్లాసెస్, కొద్దిగా ప్లేయింగ్ టైం ఇలా స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. పిల్లలకి ఎంత మనం ఒత్తి పట్టి నేర్పించకూడదు, వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం గమనించాలి, దాన్నే ట్రైన్ చేస్తూ ఉండాలి. మా పెద్ద పాపకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. సో తనకు తానే నేర్చుకుంది. ఇలాంటి డ్యాన్స్ క్లాసెస్కి అలా పంపలేదు, కానీ పంపితే కూడా చాలా మంచిది. ఎందుకంటే తీసుకువెళ్ళే వాళ్ళు లేరు కాబట్టి అన్ని ఇంట్లోనే జరుగుతున్నాయి అన్నమాట. సో తనకు తానే నేర్చుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ఒకరి మీద డిపెండ్ అయ్యేలాగా చేయకండి, ఇప్పటి నుంచే అది స్టార్ట్ చేస్తే చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్లేయింగ్ టైం అనమాట. స్కేటింగ్ కూడా తనకు తానే చిన్నప్పటి నుంచి, నేను ఇంట్లోనే ఒక్కదాన్ని ఉంటానని చిన్నప్పటి నుంచి నేనే ట్రైనింగ్ ఇచ్చా కొద్దిగా. ఇప్పుడు తనకు కొద్దిగా పెద్దగా అయిపోయింది కాబట్టి తనకు తానే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మనం చిన్నప్పటి నుంచి డిపెండ్ అయ్యి అది అలవాటైపోయింది. సో వాళ్ళకి ఇలా ఇవ్వద్దు, ఇండిపెండెంట్గా నేర్చుకో అని వదిలేసానమాట. అప్పుడే వాళ్ళు కొంచెం ఏదైనా నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు దానిలో నుంచి ఎలా చేయాలి. సో తనకు తాను ఎప్పుడైనా వీడియోస్ ప్లే చేసుకొని తనకు తానే ప్రాక్టీస్ చేసుకుంటుంది. రోజుకి ఏం నేర్చుకున్నాం అనేది తనకు తానే తెలుసుకుంటుంది. సో మనకుండే టైంలో మనం ఎంతగానో స్పెండ్ చేసినా అవ్వదు అనమాట. సో ఇంకా నేను సమ్మర్ సీజన్ కాబట్టి డైలీ ఏదైనా డ్రింక్ ప్లాన్ చేస్తున్నాను. బనానా ఉన్నప్పుడు బనానా మిల్క్ షేక్, లేకపోతే లెమన్ జ్యూస్, లేకపోతే బటర్ మిల్క్, ఏదో ఒకటి. ఎందుకంటే వాళ్ళ పెద్ద పాప కొంచెం వాటర్ తక్కువ తాగుతుంది. సో అప్పుడప్పుడు మనం పుష్ చేయాలి. అది వేస్తే కూడా ఎలా తాగుతుందో, షుగర్ వేసి మరీ ఇచ్చా, అయినా కానీ తాగడానికి మాకు కష్టం అన్నమాట. మీరు ఒకవేళ పని చేస్తున్నా, ఆఫీస్కి వెళ్ళినా పిల్లల్ని ఎలా ఒట్టిగా మాత్రం వదిలేయద్దు. వాళ్ళకి ఏదో ఒకటి టాస్క్ ఇవ్వడం కానీ, అసైన్మెంట్ లాగా ఇవ్వడం కానీ చేయాలి. ఒకవేళ ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత అదే టెక్స్ట్ బుక్స్ని ఇచ్చి వాళ్ళకి ప్రిపేర్ అవ్వమని చెప్పాలి. కొద్ది టైమే, రోజులో ఒక అరగంట అయినా సరిపోతుంది, వాళ్ళకి బ్రెయిన్లో ఉండిపోతుంది. ఎందుకంటే నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. పెద్ద పాపకి ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ అవే రిపీట్ అయినప్పుడు మళ్ళీ తనని స్టార్టింగ్ నుంచి షురూ చేయాల్సి వచ్చింది, హాలిడేస్లో అదంతా ప్రిపేర్ చేయకపోవడం వల్ల. సో ఇలా బ్రషింగ్ ఒకసారి చేస్తే మనకు కొంచెం ఫ్రీగా వచ్చేస్తుంది, వాళ్ళకి ఈజీగా చదువుకుంటారనమాట. అలానే వాళ్ళని రుద్దమనట్లేదు, ఎవ్రీథింగ్ వాళ్ళకు ప్రాక్టికలీ. ఈ కాలంలో మనకంటే అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇప్పుడు మనం పిల్లలకి ఎలా నేర్పించాలో మనకు అన్నీ తెలుసు. తనకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, ఏదేదో ట్రై చేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఆపలేదు, తను కంటిన్యూ చేస్తుంది అదే. సో మన పిల్లలకి ఏమేమి ఇష్టమో అందులో
వాళ్ళకి ఇచ్చి కొద్దిగా టైం ఇస్తే వాళ్ళే దాని మీద గంటలు వాళ్ళే స్పెండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో మీరు కూడా మీ కిడ్స్ కోసం టైం టేబుల్ సెట్ చేసుకోండి. వీడియో నచ్చిందా? అయితే గివ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ త్రూ సబ్స్క్రైబింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.